ఇంద్రపురి రాజ్యం మహారాజు సత్యసేనుడి పాలనలో చాలా ప్రశాంతంగా ఉంది. రాజ్యానికి శత్రువుల బెడద లేకుండా ప్రజలు సంతోషంగా భద్రతతో జీవిస్తున్నారు. ఈ ప్రశాంతతకు కారణం ఇంద్రమణి అనే విలువైన రత్నం. ఈ మణి మహారాజు పీఠం పక్కనే ప్రత్యేకంగా రక్షించబడిన ప్రదేశంలో ఉంచబడింది. ఇది రాజ్యానికి శక్తివంతమైన రక్షణ గోడను కల్పిస్తుంది. ఇంద్రమణి శక్తి వల్లే శత్రువుల దాడులు, ప్రకృతిజనిత విపత్తులు మరియు అంతర్గత గందరగోళాలు రాజ్యానికి దరిచేరవు. ఒక రాత్రి రాజమహల్లో అంతా నిద్రలో ఉండగా ఇంద్రమణి అనూహ్యంగా మాయం అవుతుంది. రాత్రి గస్తీ సైనికులు ఈ విషయాన్ని గమనించి హడావిడిగా రాజు వద్దకు చేరుతారు. సైన్యాధిపతి రణసేనుడు ఆ సంగతి తెలియజేస్తూ, ప్రభూ, ఇంద్రమణి గది తలుపులు బీటలు వారలేదు. ఎవరో మాయవిద్యతో దానిని అపహరించారు అని ఆందోళన వ్యక్తం చేస్తాడు. మహారాజు సత్యసేనుడు ఈ వార్తను విన్న వెంటనే బెంబేలెత్తిపోతాడు. రాజ్యం శ్రేయస్సు కోసం తన పూర్వీకులు ఇంద్రమణిని ఎంతటి కష్టాలతో సంపాదించారో అతనికి తెలుసు. ఈ మణి లేకపోతే రాజ్యం శత్రువులకు బలవంతంగా మారిపోతుందనే భయం అతనిని వేధిస్తుంది. ప్రధానమంత్రి సోమశేఖరుడు ఇలా అంటాడు, ప్రభూ, ఈ మణి మాయం వెనుక శత్రువుల దుర్మార్గపు వ్యూహముందని అనిపిస్తోంది. ఇది రాజ్యానికి పెనుముప్పును సూచిస్తోంది. తక్షణమే మహారాజు రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో గూఢచారులను పంపించి ఇంద్రమణి గురించి సమాచారం సేకరించాలని ఆదేశిస్తాడు. మహారాజు సత్యసేనుడు ఇంద్రమణి మాయమైపోయిన విషయం గురించి ఆందోళన చెందుతూ రాజభవనంలో అత్యవసరంగా సేనాధిపతులు, మంత్రివర్గంతో సమావేశమవుతాడు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి సోమశేఖరుడు, గూఢచార శాఖాధిపతి విక్రమసేనుడు మరియు సైన్యాధిపతి రణసేనుడు కూడా పాల్గొంటారు. వారిలో సోమశేఖరుడు, ప్రభూ, ఇంద్రమణి 50 ఏళ్లుగా ఎక్కడికి కదలకుండా ఈ రాజ్యాన్ని రక్షిస్తోందని అందరికీ తెలుసు. కాని దాని శక్తి గురించి శత్రురాజ్యాలు ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. ఆ మణి ఇప్పుడు మాయం కావడం ఒక పెద్ద కుట్ర అన్నాడు. దానికి మహారాజు, ఈ రాజ్యానికి వచ్చిన ఆపదకు కారణం ఎవరో వాళ్లను తక్షణమే కనిపెట్టి మా ఇంద్రమణిని తిరిగి తెప్పించాలి అన్నాడు. విక్రమసేనుడు తన గూఢచారులను రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో పంపిస్తాడు. ఒకరోజు గూఢచారి సూర్యనారాయణుడు మరకతపురి అనే ప్రాంతం నుండి వస్తూ కీలక సమాచారం అందిస్తాడు. ప్రభూ, దుర్గపురం రాజ్యం రాజు రుద్రసింహుడు మన ఇంద్రమణి గురించి గత కొన్ని నెలలుగా ఆరా తీయిస్తున్నాడు. ఆయన గూఢచారులు ఈ రాజ్యంలోకి ప్రవేశించినట్లు నాకు ధృవాలు లభించాయి అన్నాడు. ఈ వార్త విన్న సత్యసేనుడు ఒక్కసారిగా చలించిపోతాడు. ఈ సమయంలో ప్రధానమంత్రి సోమశేఖరుడు పాత రాజగ్రంథాలను తెరిపించి ఇంద్రమణి గురించి మరింత సమాచారం అందిస్తాడు. ప్రభూ, ఈ మణి పురాతన కాలంలో ఇంద్రసేన మహారాజు చేతిమీదుగా రాజ్యంలోకి వచ్చింది. కాని ఈ మణి చాలా శక్తివంతమైనది. దుర్వినియోగం చేస్తే అది విపత్తులకు కారణమవుతుంది. ఇంద్రసేనుడు ఈ విషయాన్ని తెలుసుకుని మణిని రక్షించడానికి భద్రపరిచాడు అన్నాడు. ఈ శాసనం ప్రకారం ఇంద్రమణిని బలవంతంగా తీసుకువెళ్తే రాజ్యంలో ఘోర ప్రమాదం తప్పదని పేర్కొనబడింది. ఇప్పటి వరకు స్పష్టంగా లేని అంశం ఇప్పుడు స్పష్టమవుతుంది. రుద్రసింహుడు ఇంద్రమణిని దొంగిలించడానికి తన గూఢచారులను ఉపయోగించి విజయవంతం అయ్యాడు. దాని శక్తిని తన రాజ్యానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది కేవలం మణి అపహరణ కాదు, ఇది మన రాజ్యానికి యుద్ధాన్ని ప్రకటించినట్లే. రుద్రసింహుడిని తక్షణమే ఎదుర్కోవాలి అని సత్యసేనుడు అన్నాడు. మహారాజు తన సైన్యాన్ని గట్టిపరచాలని, రాజ్యంలో భద్రతను పెంచాలని ఆదేశాలు జారీ చేస్తాడు. రుద్రసింహుడిని ఎదుర్కొనేందుకు వ్యూహం సిద్ధం చేయమంటాడు. ఇంద్రమణి రహస్యాన్ని తెలుసుకోవడానికి మహారాజు సత్యసేనుడు తన ప్రధానమంత్రి సోమశేఖరుడు, గూఢచార అధిపతి విక్రమసేనుడుతో కలిసి పూర్వీకుల చరిత్రను అన్వేషించడానికి పురాతన శాసనాలు, గ్రంథాలను పరిశీలించడం మొదలు పెడతాడు. అందులో ఒక ప్రాచీన గ్రంథం ప్రకారం ఇంద్రమణి తొలిసారిగా మహారాజు ఇంద్రసేనుడు కాలంలో ప్రత్యక్షమైంది. వారిలో మంత్రి సోమశేఖరుడు ఇలా అన్నాడు, ప్రభూ, ఈ గ్రంథం ప్రకారం ఇంద్రసేనుడు దుర్గపురం వంటి శక్తివంతమైన రాజ్యాలపై విజయాలను సాధించడంలో ఇంద్రమణి కీలక పాత్ర పోషించింది. కాని ఒకసారి దాని శక్తిని అతిగా వినియోగించడంతో అనుకోని విధ్వంసం జరిగింది. ఈ విధ్వంసం తరువాత ఇంద్రసేనుడు తన తపస్సు ద్వారా దానికి పరిహారం కనుగొన్నాడు. తాను మరణించిన తర్వాత ఆ మణి అతని సమాధి దగ్గర రహస్యంగా దాచి ఉంచబడింది. ఈ మణి అప్పటినుండి ఇంద్రపురి రక్షణకు ప్రధాన కారణమైంది. ఇంద్రసేనుడు మణి శక్తిని మంచి ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించమని
తన వారసులకు సూచించాడు. అతని చివరి మాటలలో ఇలా అన్నాడు: ఇంద్రమణి శక్తి గొప్పది, కాని దానిని దుర్వినియోగం చేస్తే అది తనకు తానే చెలరేగి నాశనం తీసుకువస్తుంది. కేవలం అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించాలి. ఈ ఆదేశాలను పూర్వజులందరూ పాటించారు. కాని ఇప్పుడు రుద్రసింహుడు దాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం దోచుకోవడం మహా విపత్తు వైపుకు నడిపిస్తుందనే భయం వ్యక్తమవుతుంది. ఈ కథ విన్న సత్యసేనుడు గంభీరంగా మాట్లాడతాడు. ఇంద్రసేనుడి త్యాగం వృథా కాకూడదు. ఆ మనిని రక్షించడం కేవలం మన బాధ్యత కాదు, అది మన కర్తవ్యం అని చెబుతాడు. ఇదే సమయంలో రుద్రసింహుడు తన రాజ్యంలో మంత్రగాళ్లను మరియు యుద్ధ నిపుణులను ఆహ్వానించి ఇంద్రమణిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటున్నాడు. అతనికి ఒకే ఒక లక్ష్యముంది: ఇంద్రపురిని ఓడించి తన రాజ్యాన్ని దక్షిణంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా మార్చడం. మహారాజు సత్యసేనుడు తన సైన్యాన్ని పటిష్టం చేస్తూనే ఇంద్రమణి గురించిన మరింత సమాచారం సేకరించడానికి విక్రమసేనుడు గూఢచారులను రుద్రసింహుడి రాజ్యం వైపు పంపిస్తాడు. ఈ తరుణంలో రాజ్యంలోని ఒక పెద్దల మండలి సమావేశంలో ఇంద్రమణి రహస్యాన్ని దాచిన ఇంద్రసేనుడు ఒక ముఖ్యమైన సందేశం తన వారసులకు ఇచ్చినట్లు తెలుస్తుంది. పురాతన గ్రంథాల్లోని మరో శాసనం ప్రకారం ఇంద్రసేనుడు మణి మాయమైన సందర్భంలో దాన్ని ఎలా తిరిగి సంపాదించాలో సూచించాడు. ఇది ఒక గూఢ సందేశం రూపంలో ఉంటుంది. వెన్నెల కాంతి నీడలో గుండ్రటి గుట్ట తలుపు చెమ్మగిల్లిన నీటితో మోసపోతుంది. శబ్దం లేకుండానే అది తెరుచుకుంటుంది. ఈ గూఢమైన సంకేతాన్ని అందరూ విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. సోమశేఖరుడు మరియు విక్రమసేనుడు ఇంద్రపురి అడవిలోని గుండ్రటి గుట్ట గురించి చర్చిస్తారు. ఈ గుట్టలోనే ఒక రహస్యద్వారం ఉండవచ్చనే అభిప్రాయంతో సైన్యాధిపతి రణసేనుడు కొంత సైన్యాన్ని అక్కడికి పంపుతాడు. గుండ్రటి గుట్ట వద్ద ఉన్న అటవీ సంరక్షకులు తమ కథ చెబుతారు. ప్రభు, ఈ గుట్ట పరిసర ప్రాంతాల్లో రాత్రివేళ అనుకోని కాంతులు, మర్మమైన శబ్దాలు వినిపించేవి. చాలా కాలం నుండి దాన్ని తాకడానికి ఎవరూ ధైర్యం చేయలేదు అని చెబుతాడు. అటవీ ప్రాంతంలో సైన్యం వెతుకులాట చేస్తూ చివరకు ఒక రహస్యద్వారం గుర్తిస్తారు. అయితే ఈ ద్వారం కట్టుదిట్ట బంధనాలతో మూసివేయబడింది. రణసేనుడు తన బృందంతో కలిసి ఆ తలుపును తెరవబోతున్న క్రమంలో ఒక్కసారిగా గట్టిగాలులు, ప్రకంపనలు మొదలవుతాయి. అది మరణించిన సేనల ఆత్మలు కాపలా కాస్తున్నట్లు ఉంటాయి. సైనికులు భయాందోళనకు గురవుతారు. కాని రణసేనుడు ధైర్యంగా తలుపును తెరిచి గర్భగుహలోకి ప్రవేశిస్తాడు. ఆ గర్భగుహలో మహారాజు ఇంద్రసేనుడి కాలంలో రాసిన మరో గుప్త గ్రంథం దొరుకుతుంది. ఇందులో రుద్రసింహుడి రాజ్యం చేసే దాడుల గురించి ముందుగానే ఊహించి ఆ మణిని తిరిగి పొందేందుకు అనంతశిలపై పూజ చేయాలని, ఆ పూజ ద్వారా మణి శక్తి తిరిగి పునరుద్ధరించబడుతుందని వివరించబడింది. ఇంద్రమణి శక్తి రహస్యం గురించి తెలుసుకున్న మహారాజు సత్యసేనుడు రుద్రసింహుడి రాజ్యంపై దాడి చేయడానికి సిద్ధమవుతాడు. తన సైన్యానికి పూర్తిస్థాయి యుద్ధ వ్యూహాలను తయారు చేయమంటూ సైన్యాధిపతి రణసేనుడికి ఆదేశాలు ఇస్తాడు. మరోపక్క రుద్రసింహుడు కూడా తన సైన్యాన్ని పూర్తిగా సిద్ధం చేసి ఇంద్రమణి శక్తిని యుద్ధంలో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే మణి శక్తిని పూర్తిగా నియంత్రించడానికి అతనికి సరైన మార్గం తెలియదు. ఈ కారణంగా రుద్రసింహుడు మంత్రగాళ్ల సహాయంతో మణి శక్తిని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తాడు. విక్రమసేనుడు గూఢచారుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా రుద్రసింహుడి రాజ్యంలోని పరుగుకోట వద్ద మణిని రహస్యంగా దాచినట్లు తెలుసుకుంటాడు. ఈ కోట అత్యంత బలమైన రక్షణతో ఉండటంతో మహారాజు తన సైన్యాన్ని 3 దిశల నుండి దాడి చేయాలనే వ్యూహం రూపొందిస్తాడు. ఇంతలో సైన్యాధిపతి రణసేనుడు, ప్రభు, కోట ముందు దాడి చేసేటప్పుడు రుద్రసింహుడి సైన్యాన్ని మణి వద్దకు చేరకుండా ఆపడం మా మొదటి లక్ష్యం అని చెబుతాడు. సత్యసేనుడు సైన్యంతో పరుగుకోట వద్ద భీకరమైన దాడి చేస్తాడు. యుద్ధం చాలా ఉత్కంఠభరితంగా, రెండు వైపులా నష్టం కలిగించేలా సాగుతుంది. సైన్యాధిపతి రణసేనుడు ముందువరుసలో ఉండి శక్తివంతమైన ఎత్తులతో శత్రువులను ఎదుర్కొంటాడు. అంతలోనే రుద్రసింహుడు మణిని యుద్ధంలో ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు. అతడు మణి శక్తిని స్వేచ్ఛనీయంగా విడుదల చేయగలిగినంతలో మహారాజు సత్యసేనుడు అతన్ని ఎదుర్కొంటాడు. సత్యసేనుడు మణిని సంపాదించడానికి రుద్రసింహుడితో ప్రత్యక్ష పోరాటం చేస్తాడు. ఈ పోరులో సత్యసేనుడి ధైర్యం మరియు ఇంద్రసేనుడి గ్రంథం ద్వారా తెలుసుకున్న రహస్య తంత్రాలు కీలకంగా మారతాయి. సత్యసేనుడు రుద్రసింహుడి నుండి మణిని తిరిగి పొందడానికి తన సంపూర్ణ శక్తిని వినియోగిస్తాడు. ఇంద్రమణి చేతుల్లోకి వచ్చినప్పుడు మణి శక్తి సత్యసేనుడి నడిపించిన తపస్సు ద్వారా
తిరిగి ప్రేరేపించబడుతుంది. రుద్రసింహుడి సైన్యాన్ని ఓడించిన సత్యసేనుడు ఇంద్రమణిని తన రాజ్యానికి తిరిగి తీసుకువచ్చి భద్రపరుస్తాడు. ఈ సందర్భంగా మహారాజు సత్యసేనుడు తన ప్రజల ముందుకు వచ్చి, మన రాజ్యానికి మణి మాత్రమే రక్షణ కాదు, మన ఐక్యత, ధైర్యం కూడా. ఈ యుద్ధం మనందరి దృఢ నిశ్చయానికి నిలువెత్తు సాక్ష్యం అని అంటాడు. మరోపక్క రుద్రసింహుడు సత్యసేనుడి రాజ్యానికి తిరిగి వచ్చిన ఇంద్రమణి శక్తి, రాజ్యం శాంతిని అనుభవిస్తున్న క్రమంలో అతడు సత్యసేనుడి విజయాన్ని అంగీకరించడానికి ఇంకా సిద్ధం కాదు. రుద్రసింహుడు తన పరాజయాన్ని ఎప్పటికీ ఒప్పుకోలేడు.